చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 2003 సంవత్సరం మార్చి 23వ తేదీ జరిగిన 2003 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక గుర్తుండిపోయే సంఘటన. ఈ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని వండరా స్టేడియంలో జరిగింది. ఆ సమయంలో ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరుకుంది. టోర్నమెంట్ మొత్తం మీద భారత స్టార్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ అద్భుతంగా ఆడి ఎక్కువ పరుగులు చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా నేషనల్ క్రికెట్ టీం ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 140 పరుగులు చేశాడు. అతనితో పాటు డామియన్ మార్టిన్ కూడా మంచి ఆట చూపించాడు. 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 359 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. భారత్ లక్ష్యాన్ని చేజ్ చేయడానికి బ్యాటింగ్ ప్రారంభించింది. అభిమానులు సచిన్ టెండూల్కర్పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ మ్యాచ్ ప్రారంభంలోనే ఆయన త్వరగా అవుట్ అయ్యాడు. తరువాత భారత జట్టు క్రమంగా వికెట్లు కోల్పోయింది. చివరికి భారత జట్టు 234 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత్ను 125 పరుగుల తేడాతో ఓడించి 2003 క్రికెట్ వరల్డ్ కప్ను గెలుచుకుంది. ఈ మ్యాచ్లో రికీ పాంటింగ్ చేసిన 140 పరుగుల ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప వరల్డ్ కప్ ఫైనల్ ఇన్నింగ్స్లలో ఒకటిగా గుర్తించబడింది. భారత్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ 2003 వరల్డ్ కప్లో భారత్ జట్టు చేసిన అద్భుతమైన ప్రదర్శన దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును పొందాడు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.